బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లో తాతను మనవడు అతి దారుణంగా చంపేశాడు. నిజానికి తాత మనవడి అనుబంధం వేరే విధంగా ఉంటుంది. తండ్రి కంటే ఎక్కువ చనువు చొరవ అనుబంధం ప్రేమ తాత మనవడి మధ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఈ తాత ఒక పారిశ్రామికవేత్త. ఈ తాత మనవడి చేతిలో హత్యకు గురయ్యాడు. దారుణ హత్యకు గురయ్యాడు. 1, 2 కాదు, ఏకంగా 20కి పైగా కత్తిపోట్లు పొడిచినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ సోమాజిగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు వీసీ జనార్దన్ రావు. వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేతగా ఉన్నారు వీసీ జనార్దన్ రావు. ఆస్తుల విషయంలో గొడవ చోటు చేసుకోవడంతో ఏకంగా 73 సార్లు తాతను కత్తితో పొడిచి చంపేశాడు మనవడు. తాతను 73 సార్లు కత్తితో పొడవడంతో అతని వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు అని డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూశారు. కీర్తితేజ వీసీ జనార్దన్ రావు మనవడు. ఆస్తి విషయంలో తగాదాలు రావడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఏకంగా 73 సార్లు అతి కిరాతకంగా చంపేశాడు. వీసీ జనార్దన్ రావుకు 2 కుమార్తెలు. వెల్జాన్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. వెల్జాన్ కంపెనీ డైరెక్టర్గా పెద్ద కుమారుడు శ్రీకృష్ణను నియమించారు. చిన్న కుమారుడు కీర్తితేజకు 4 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లను బదిలీ చేశారు. గురువారం రాత్రి ఈ ఆస్తి గురించి తాతతో గొడవ పడ్డాడు కీర్తితేజతో వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనవడు వెంట తెచ్చుకున్న కత్తితో తాతను పొడిచి చంపేశాడు. మనం చూసారుగా, కట్టుకున్న భార్యను కత్తితో ముక్కలుగా నరికి ఒకడు బకెట్లో ఉడికించి పొడించేస్తే ఈ మనవడు ఆస్తి కోసం ఏకంగా తాతను 73 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. వారించబోయిన తల్లిని కూడా 4 సార్లు కత్తితో పొడిచాడు శ్రీతేజ. వీడికి తాత లేదు, తల్లి లేదు, బంధాలు లేవు, అనుబంధాలు లేవు, కేవలం డబ్బు మాత్రమే అతనికి కావాలి. కీర్తితేజ మాదక ద్రవ్యాలకు బానిసగా మారినట్టుగా తెలుస్తోంది. ఆ కోట్ల రూపాయలు తాత సంపాదించి పెట్టడంతో మనవడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. చివరకు ఆ తాతనే ఆస్తి కోసం చంపేసిన అతి దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది. ఇతనే వీసీ జనార్దన్ రావు. పారిశ్రామికవేత్తగా ఉన్నారు. కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారు. ఆయన మనవడు కీర్తితేజ చేతిలో హత్యకు గురయ్యాడు వీసీ జనార్దన్ రావు. ఏకంగా 73 సార్లు కత్తితో పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతని తల్లి వద్దు అని వారించింది. కీర్తితేజ తల్లి వద్దు అని వారించింది. తన కళ్ళ ముందే కన్న కొడుకు కన్న తండ్రిని చంపేస్తూ ఉన్నాడు. తాతను మనవడు చంపేస్తూ ఉంటే ఆమె అడ్డుకోబోయింది. కన్న తల్లిని కూడా, ఎదురుగా ఉన్న కన్న తల్లిని కూడా ఆస్తి కోసం కన్ను మిన్ను కనబడక ఈ మనవడు తల్లిని 4 సార్లు పొడిచాడు. ఈ తాతను 73 సార్లు పొడిచాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కోట్ల రూపాయలు సంపాదించి అయిన వాళ్లకు మంచి జీవితాన్ని పంచి ఇప్పుడు ఆ అయిన వాళ్ళ చేతిలోనే ఆస్తి కోసం 73 కత్తిపోట్లను భరిస్తూ చనిపోయాడు ఆ తాత. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కీర్తితేజ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. తాత మనవడి అనుబంధం గురించి చెప్పనే అవసరం లేదు. తాత మనవడి మధ్య ఎంతో చనువు ఉంటుంది, చొరవ ఉంటుంది. తాత మనవలిద్దరూ స్నేహితులుగా ఉంటారు. అలాంటి బంధం తాత మనవడి బంధం. కానీ ఇక్కడ కోట్ల రూపాయల ఆస్తి కోసం వీసీ జనార్దన్ రావును అతని సొంత మనవడు కీర్తితేజ కిరాతకంగా 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో. కీర్తితేజ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయాడు. మీ కుటుంబం, ఎందుకంటే కీర్తితేజ ఇక్కడ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి, ఇంకా చాలామంది ఇలా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తులు ఉన్నారు. మీ కుటుంబంలో మీకు తెలిసి ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటే వాళ్ళని అలాగే వదిలేస్తే రేపు ఇలాంటి గతే మీకు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఆస్తి కోసం మిమ్మల్ని చంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వార్త చూస్తున్న మీరు మీ కుటుంబంలో ఎలాంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో చూసి జాగ్రత్తగా ఉండండి. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి దేవికతో మాట్లాడతాను. దేవిక, చాలా దుర్మార్గమైన ఘటన. ఆస్తి కోసం సొంత వాళ్ళని చంపిన ఎన్నో ఘటనలు కూడా మనం చూసాం. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. తాతను మనవడు 73 సార్లు కత్తితో పొడిచిన ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, ఆస్తి కోసం అతి దారుణంగా వావి వరుసలు లేకుండా హతమారుస్తున్నారని చెప్పాలి. ఇదే ఘటనకు సంబంధించి ఒక సోమాజిగూడలో అయితే అతి దారుణమైన పరిస్థితి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ జనార్దన్ రావు గారిని అతి కిరాతకంగా తన సొంత మనవడి అతి కిరాతకంగా 73 సార్లు తను తెచ్చుకున్న కత్తితో పక్కా ప్లాన్తో చంపడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా డబ్బు కోసం, ఆస్తి కోసం ఈ విధంగా కూడా మారుతున్నారా, వావి వరుసలు లేకుండా ఇలాంటి దుర్మార్గానికి తయారవుతున్నారా అంటూ కూడా
ప్రతి ఒక్కరు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఎక్కడైతే ఈ సోమాజిగూడలో ఘటన జరిగిందో ప్రస్తుతానికి మనం ఆ ఇంటి వద్ద అయితే ఉన్నాం. ఈ ఇల్లు కూడా ఎవరైతే చైర్మన్గా అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త చైర్మన్ చంద్రశేఖర్ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనకి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురులో రెండో కుమార్తె దగ్గర ఈయన ఉంటున్నారు. రెండో కుమార్తె భర్త ఫారెన్లో ఉంటూ ఉంటారు. ఆయన పని వర్క్ సంబంధించి ఇక్కడ ఉండరు కాబట్టి తన రెండో కుమార్తె ఎవరైతే ఉన్నారో సరోజ దగ్గర తను ఇక్కడే ఉంటూ ఉంటారో. అయితే ఇక్కడ ఉంటున్న నేపథ్యంలోనే ఎవరైతే తన మనవడు అతి దారుణంగా సరోజ కొడుకు కార్తీ తేజ ఎంత దారుణంగా అంటే రోహిత్ ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా ఒక కత్తితో ఎంత కక్ష పెట్టుకొని ఉంటే 72 సార్లు అతి కిరాతకంగా చంపుతాడు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కేవలం ఆస్తి పంపకం సరిగా లేదు. అదేవిధంగా జనార్దన్ రెడ్డికి సంబంధించి ఒక కంపెనీ ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించి సరోజ అక్క కొడుకు అంటే జనార్దన్ మొదటి భార్య కొడుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమించినందుకే ఈ విధంగా కక్ష సాధించి ఎన్నో ఏళ్లగా కక్ష పెట్టుకున్నాడు కాబట్టి ఈ విధంగా చేశాడు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అతను ఫారెన్ నుంచి మాస్టర్ కంప్లీట్ చేసుకొని 2018లో అయితే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అనేక సార్లు ఆస్తి కోసం ఎన్నో వివాదాలు పెట్టుకోవడం జరిగింది. తాతతో అలాగే తన తల్లితో కూడా అనేక సార్లు ఆస్తి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నన్ను సరిగ్గా పెంచలేదు, మీరు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఎవరైతే తోటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే నన్ను అతి నీచంగా చూశారు, సరిగ్గా పట్టించుకోలేదు, నా చదువును కానీ నన్ను కానీ అసలు పట్టించుకునే పరిస్థితి అంటూ కూడా వాళ్ళతో వివాదానికి దిగాడు. వివాదానికి దిగిన తరువాతని కొద్ది రోజుల క్రితం ఏదైతే తన అక్క కొడుకుని కంపెనీ డైరెక్టర్ ఆఫ్ ఒక కంపెనీకి చైర్మన్గా చేశారు అని అంటే వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్న సందర్భంలోనే ఇదంతా కూడా కార్తిక్ తేజ గమనించి నాకు ఆస్తి రాదు, నన్ను పరాయివాణ్ణి చేసేశారు, నాకు ఆస్తిలో వాటా ఇవ్వట్లేదు, సరిగ్గా ఇవ్వట్లేదు అని ఒక్క కారణంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పాటు లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే కుటుంబ సభ్యులు కాబట్టి ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఎవరైతే వాచ్మ్యాన్గా ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళు కూడా లోపలికి పంపించేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళి తాతతో మాట్లాడుతూనే తన తల్లి సరోజ ఒక్కసారిగా వంట రూమ్లోకి వెళ్ళంగానే తనతో తెచ్చుకున్న కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితో ఒక్కసారిగా తాత మీద దాడి చేయడం జరిగింది. 1 కాదు 2 కాదు 30 కాదు 40 కాదు ఏకంగా 73 సార్లు అదే పనిగా కత్తిపోట్లతో దాడి చేయడం జరిగింది. జనార్దన్ రావు గారు ఎంత కీకలు వేసినప్పటికీ కూడా తల్లి లోపల నుంచి అసలు ఏం జరిగిందని బయటకు వచ్చే లోపే తన తాతని అతి కిరాతకంగా చంపడం చూసి 4 చోట్ల 4 సార్లు కూడా దేవిక కీర్తి తేజ తల్లిని కూడా పొడిచినట్టు 4 సార్లు. ఆమె పరిస్థితి ఎలా ఉంది? తల్లి సరోజ పరిస్థితి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నిలకడగానే ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఏ రోజైతే అంటే గురువారం రాత్రి సమయంలో 10 నుంచి 11 మధ్యలో సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. తల్లి ఆపడానికి వెళ్ళినందుకు తల్లి అని కూడా చూడకుండా, నన్ను కన్న తల్లి అని కూడా చూడకుండా, అటు తాత అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ రోహిత్, తండ్రి ఆస్తిలో వాటా రాలేదని ఒకే కారణం. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా కీర్తి తేజకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కానీ లేకపోతే ప్రతి ఒక్క సందర్భాన్ని కానీ మొత్తం కూడా తాతనే దగ్గరుండి చూసుకునేవాడట. అంటే అందరు కుమార్తెలకు అందరి మనవళ్ళ కంటే కేవలం కీర్తి తేజని అతి గారాభంగా అతను అడిగిందల్లా ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ స్థితికి వచ్చిందంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కేవలం ఆస్తి కోసమే ఈ ఘటన జరిగినప్పటికీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎలక్ట్ అయ్యి వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసు ఇక్కడికి వచ్చేసరికి జనార్దన్ రావు గారిని ఇక్కడ నుంచి అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించే లోపే ఆయన మధ్యలోనే చనిపోవడం జరిగింది. ఏదైనప్పటికీ అక్కడ నుంచి పోలీసులు వస్తున్నారని తెలియగానే కీర్తి తేజ ఇక్కడ నుంచి పరారైపోయాడు. ఇక్కడ నుంచి కొద్ది రోజుల తర్వాత అంటే నిన్న అతను పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు అతన్ని రిమాండ్కి తీసుకెళ్లారు. ఈ చనిపోయిన అంటే జనార్దన్ రావు గారు చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అంత్యక్రియలు కూడా అయిపోయినట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఎటువంటి దేవిక అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? జనార్దన్ రావు కోట్ల రూపాయలు సంపాదించాడు, కుటుంబ సభ్యులకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు ఆయన. కానీ మనవడి చేతిలోనే ఇంతటి దారుణ హత్యకు గురి కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? రోహిత్, కుటుంబ సభ్యులు మాత్రం చెప్తున్నది ఒకటే, ప్రస్తుతానికి అంటే ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే అంటే ఇంటి సభ్యులకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి లేకపోతే ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే
సహాయం అనే పేరు వస్తే ఆయన ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా సరే సహాయం చేసేవారు. అలాంటిది ఇంటి వాళ్ళ ఆస్తి కోసం ఇంత కిరాతకంగా చంపడం ఏంటి అంటూ కూడా వాళ్ళు కూడా వాపోతున్న పరిస్థితి. ఎలాగైనా సరే మా నాన్నను చంపిన నా కొడుకైనా సరే లేకపోతే నా అక్క కొడుకైనా ఎవరైనా సరే అతన్ని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా ఎవరైతే జనార్దన్ రావు గారికి ఇంకొక కొడుకు ఉన్నాడో ఆ కొడుకు జూబ్లీహిల్స్లో ఉంటూ ఉంటారో అక్కడే ప్రస్తుతానికి ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా వాళ్ళందరూ అక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా అసలు ఏం జరిగింది ఏంటనే విషయం కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ దేవిక, హైదరాబాద్ సోమాజిగూడలో దారుణం జరిగింది. మనవడే తాతను నిర్దాక్షిణ్యంగా 73 సార్లు పొడిచి చంపేశాడు. కేవలం ఆస్తి కోసం మనవడు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. వీసీ జనార్దన్ రావు పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేతగా ఉన్నారు. వీసీ జనార్దన్ రావు ఆస్తుల వివాదంతోనే హత్య చేసినట్టుగా నిర్ధారించారు. 73 సార్లు కత్తితో పొడుస్తున్న సమయంలో కీర్తితేజ తల్లి అడ్డొచ్చిన కీర్తితేజ తన తల్లిని కూడా 4 సార్లు పొడవడంతో ఆమెకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో తాతను పొడిచి చంపేశాడు.